సువార్తను ప్రకటించేటప్పుడు అడ్డుకునేది ఎవరో తెలుసా అండి? అన్ని జనులు కాదు. అన్ని జనులు అడ్డుకున్నా పర్వాలేదు. ఎందుకో తెలుసా అండి? వారికి వాక్యం తెలియదు. వారికి వాక్యం తెలిస్తే వారు సువార్తను అడ్డుకోరు. సేవకుని యొక్క విలువ తెలిస్తే సువార్తను అడ్డుకోరు. ప్రభు యొక్క త్యాగం తెలిస్తే వారు సువార్తను అడ్డుకోరు. కానీ ఒక బాధ కలిగించే విషయం ఏంటో తెలుసా అండి? ఒక మంచి దైవజనుడు చెప్పగా విన్నాను. ప్రకాశం జిల్లాలో ఒక యవనస్తుడు ఉన్నాడు. 25 సంవత్సరాల యవనస్తుడికి. ఆ యవనస్తుడు 3 సంవత్సరాల నుంచి ఒక ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నాడు. కొండ పైకెక్కి ఆ గ్రామంలో పరిచయం చేస్తూ ఉంటే 3 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తూ ఉంటే అప్పుడు నమ్మారు ఆ వ్యక్తిని. 3 సంవత్సరాలు పరిచయం చేస్తే ఆ వ్యక్తిని నమ్మితే మధ్యలో ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ప్రభు అంటే నాకు తెలుసు అని ఆ వ్యక్తి ఎంటర్ అయ్యాడు. నేను సేవకుడిని అని చెప్పుకొని ఎంటర్ అయ్యాడు. ఆ వ్యక్తి జీవితం ఏంటో తెలుసా అండి? 2 భార్యలను కలిగి ఉన్నాడు. సో ఆ ప్రజలు అనే మాట ఏంటో తెలుసా అండి? మీరు వద్దు, మీ క్రైస్తవ్యం వద్దు, మీరు వద్దు, మీ ఫాదర్ వద్దు. సో ఇప్పుడు చెప్పండి, సువార్తకు ఆటంకంగా ఉన్నది ఎవరు? నేను సేవకుడిని అని చెప్పుకునేవాడే. సమాజంలో అన్ని జనులు సువార్తకి అడ్డంగా ఉంటే అది పెద్ద సమస్య ఏం కాదు. నిజంగా వాళ్ళు ఎవరైనా వస్తే వారికి మన సువార్త చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ప్రభు ఎవరో నాకు తెలుసు అని ఒక వ్యక్తి ఆ ప్రాంతంలోనికి వచ్చాడు. సువార్తను ఆ ప్రాంతంలో వినపడకుండా చేశాడు. ఆ గ్రామం అంధకారంలోకి వెళ్ళిపోవడం కారణం ఎవరో తెలుసా అండి? సేవకుడే.